నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నాలుగు కంపెనీలతో విలువైన ఒప్పందాలు. కుప్పం పర్యటనలో 4 కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి వివరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాముల కండి. గూడూరులోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొని ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుగోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయిబాబా మందిరాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మరియు యాక్షన్ ప్లాన్ యూనిట్ చైర్మన్ పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ప్రాజెక్ట్ లో భాగంగా గూడూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విజన్ తో యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇందుకు అధికారులు, మేధావులు సూచనలు అందించాలని కోరారు. నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే కాన్స్టిట్యూన్సీ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని P4లో ఏ విధంగా దీన్ని అమలు చేయాలా, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏది, వాటి ఆల్ఫాబెటికల్గా ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఏ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే కొన్ని కుటుంబాలని ఇటువంటి పారిశ్రామికవేత్తల ద్వారా దత్తత తీసుకోవడం కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కుటుంబాలని దత్తత ఇవ్వడం కానివ్వండి, అలా మొత్తం ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా మన వాళ్ళు తయారు చేశారు. అది ప్రిలిమినరీ రిపోర్టు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడారు, ఎందుకంటే మనందరూ కూడా తెలియదు. యాక్చువల్గా అందరికీ పోతాయి, మీకు కొత్త మాకు కొత్త. మాకు సబ్ కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము మీటింగ్కి పోయించాం విజయవాడలో. మీ అందరూ కూడా బాగా ఇప్పుడు అక్కడ ఏం చెప్పారో కూడా సబ్ కలెక్టర్ గారు మీకు అన్నీ కూడా చెప్పారు. ఏ విధంగా మనం ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీని భవిష్యత్తులో ప్రయారిటీ బేస్ మీద ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ఎన్ఆర్ఐని ఏ విధంగా మనం మాట్లాడాలి, అలాగే ఎటువంటి పారిశ్రామికవేత్తల్ని దేనికి దత్తత తీసుకోవాలి, బంగారు కుటుంబాలు ఏ విధంగా చేయాలి అని కూడా ప్లాన్ ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కమిటీలో ముఖ్యంగా నేను ఇక్కడ డీసీ గారిని వేదిక అవసరం పెడుతున్నాను. ఇక్కడ ఈ కమిటీకి చైర్మన్గా నేను వ్యవహరిస్తాను. అలాగే చైర్మన్గా మా సబ్ కలెక్టర్ గారు ఉంటారు. మెంబర్స్గా గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా దాంట్లో ఉంటారు. దీనికంతా కన్వీనర్గా ఎండిఓ గారు ఉంటారు. అట్లాగే ఇద్దరిని నామినేట్ చేయాల్సినటువంటి ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు. అంటే మనం ఓవర్స్కి ఒక మార్గదర్శిగా ఒక వే ఆఫ్ డీల్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి గైడ్ చేసి వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్లో హెల్ప్ చేయడానికి ఒక ప్రయత్నం. సో దాని కింద తర్వాత మన భారత్లో చూస్తే ఒక
ఇండియా 2047. సో ఆ 2047లో మనం హౌ అవర్ ఇండియా షుడ్ బి, హౌ అవర్ కంట్రీ షుడ్ బి, ఆ థీమ్ పరంగా ఇక్కడ ఆంధ్రాలో కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ సీఎం గారికి ఉంది. సో ఆ విజన్కి రిలైజ్ చేయడానికి ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక విజన్ ప్లాన్ ఉంది. అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీ క్లబ్ చేస్తే ఒక స్టేట్కి ఒక విజన్ ప్లాన్ వస్తుంది. సో దానివల్ల ఒక విజన్ ప్లాన్ కాన్స్టిట్యుయెన్సీ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ విజన్ ప్లాన్కి ముఖ్య ఉద్దేశం అంటే 3 సెక్టర్లు, అది అగ్రికల్చర్ సెక్టర్లో, ఇండస్ట్రియల్ సెక్టర్లో, తర్వాత సర్వీస్ సెక్టర్లో ఎలా మనం డెవలప్ చేయగలం. అవి డెవలప్ చేస్తే జస్ట్ అంటే ఇది ఒక సబ్జెక్టివ్గా కాదు, మనం ఒక ప్రతి సెక్టర్కి, ప్రతి డిపార్ట్మెంట్కి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఐడెంటిఫై చేసాము. అదే స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. సో ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటే ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా. సపోజ్ ఇఫ్ ఐ సీ ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించారు. పలు కంపెనీలతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో గత 2 రోజులుగా పర్యటించారు. ఈ క్రమంలో భాగంగా చంద్రబాబు సమక్షంలో 4 కంపెనీలతో 1617 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. హిందాల్కో జనసేవ ట్రస్ట్ భాగస్వామ్యంతో కుప్పంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు 200 కోట్ల వ్యయంతో ఈ ఆటోలు, ఈ బైక్స్, ఈ స్వీపింగ్ ఎలక్ట్రిక్ మిషన్ల తయారీ కంపెనీ ఈ రాయిస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం, 525 కోట్లతో సమీకృత పాల ఉత్పత్తులు, పోషకాహార కాంప్లెక్స్ ఏర్పాటుకు ఎస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం, అలాగే 372 కోట్ల 8 లక్షల పెట్టుబడితో ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు వెల్లడించారు. మేజర్ పార్ట్నర్స్ have joined with us. One is Aditya Birla, Hindalco Janaseva Trust. Now they are going to train our youth here, skill development, not only traditional skills and futuristic skills also they are going to train, and also they are going to network for employment appointments also. I am very happy for them. It is a premier organization. BITS Pilani is owned by them, one of the most prestigious brand in India on education, technical education. They joined together. I am very happy. I am expecting all Kuppam youth will get employment by skilling you. That is what you have to do. Another thing, if you go now, I am very happy. This is E-Royce Motors. They are manufacturing EV vehicles, especially for autos. They have given 300 autos free for Kuppam utilization. Now, from now onwards, with your contribution, it will be zero waste. All villages, it will be clean and also beautiful. We are going to make it. We are integrating further. They are setting up nearly by spending 200 crores, 1 unit here, direct employment 280, indirect employment 130. They are going to start immediately by 26. గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో దువ్వూరు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో జరిగిన అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆయన వివరించారు. 80% ఇళ్లలో తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని కూడా డబ్బులు పడ్డాయి. 2కి 3కు డబ్బులు పడ్డాయి. చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ రోజు ఇదే మీ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మా ఇంటికి వచ్చి
ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి 2 చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో. ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈ రోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ముసలాయన పెద్ద ఆయన ఈయన వచ్చి పెన్షన్ అయ్యా 4,000 పడిందయ్యా, ఇంతకుముందు 3,000 అన్నాయా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడయ్యా మాకు చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పాడు పెద్ద ఆయన. ఎందువల్లంటే పెద్దవాళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదే మాట చెప్పింది. అంటే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే 2 రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం. అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది, గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతారు. కాబట్టి మా నాయకులకి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ చేసినటువంటి పనుల్ని గుర్తు చేయమని తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి. మాకు 1 సిలిండర్ వచ్చింది, 2 సిలిండర్లు వచ్చాయని కూడా అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పైసా డబ్బులు పెట్టబల్ల ఛార్జీ. మీరు ఆడకన్నా మీ అత్తగారింటికి అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మీ బిడ్డలు హాస్టల్లో చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డల్ని చదువు చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా తిరిగి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాడమ్మా. అట్లాగే అన్నదాత సుఖీభవ వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాలు ఎవరైతే పొలాలు ఉన్నాయో అందరి ఖాతాలు 20,000 రూపాయలు పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాం. గతంలో ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ అంటే ఎవరో ఆయన మొత్తం నాసి రకమైన కట్టించాడు. నేను డీ గారికి కూడా చెప్పా, దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పేదోళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలే సమస్య లేదు. చూసాం ఎస్టీలని మొత్తం పగిలిపోయినాయి, మొన్న గడ్డిచ్చారంట, అవన్నీ పగిలిపోయి కడతా ఉన్నాయి నీళ్లు. ఇంతకన్నా అన్యాయం పరిస్థితి భయపిస్తున్నానంట. అదేమో మాట్లాడి ఎట్లా వస్తాయి డబ్బులు ఏ విధంగా వస్తాయని భయపిస్తున్నానంట. ఈ కుదిరే కథ కాదు. ఎవరో కాంట్రాక్టర్ మీరు చెప్తే ఎస్పీ గారిపై డిఐజీ చెప్పి కేసు పెట్టిస్తా. పేదోళ్ళతో ఆడుకుంటే మాత్రం కరకటాలు పావాల్సింది ఎవరున్నా కానీ. అంటే రెండో మాటలేదు. దయచేసి మర్యాదగా చేయమని చెప్పండి. చేయకపోతే మాత్రం జైలుకు పోయే విధంగా ఖచ్చితంగా అధికారులతో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అది అన్యాయంగా ఉంది. ఇంకా పేదోడు భయపడిపోతున్నాడు. అది నాకు అర్థం కాల. కాంట్రాక్ట్ భయపించి నేను అర్థం కదా. ఇలా మిగిలిన దాంతో బతికేవాడు ఆయన భయపేసి ఇల్లు భయపడింది మా వాడు అర్థం కావట్లే. కాబట్టి అలాంటి పునరావృతం కాకుండా మా డీ గారిని. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, చెరుకూరు పద్మజ, గుండాల లీలావతి, శివకుమార్, నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రామచంద్రారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షురాలు చెరుకూరు ఆదెమ్మ, చాకిరి నరసింహులు, డి వెంకటేశ్వర్లు, పూనమల్లి రవికుమార్, దేశయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరి సమీపంలోని మద్దెలమడుగు సెంటర్లో సిఐ సత్యనారాయణ సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారుల ధృవీకరణ పత్రాలు పరిశీలించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కలిగించారు. హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్యాం ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా ప్రభుత్వం
ఏం చేస్తుంది అంతకుముందు ఎంత కొడుకా కూతురు చనిపోయిందా సెవెంతా ఇద్దరు బిడ్డలుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఈ విధంగా మన పేరుతో 15,000 వస్తుంది. అభివృద్ధికి 2,000, వాళ్ళకి 13,000. ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లల చదువు కోసం తల్లికి వందనం పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా కేఎస్ఎస్లు బూత్ ఇన్ఛార్జి, బూత్ ఏజెంటు, క్లస్టరు, యూనిట్ ఏజెంటు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఎవరు చేస్తుంటారో కేఎస్ని వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి కేఎస్లు, బూత్, యూనిట్, క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించాలి. అందుకని నేను కూడా నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా నేను పాల్గొంటా. ఒక రోజు ఒక వార్డులో పాల్గొంటా. మరి ఏ వార్డులో చేశారు, ఏ వార్డులో చేయలేదు కూడా తెలుసుకుంటాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏవైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని చూసి తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గురు పూర్ణిమ సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో ఈ నెల 10వ తేదీ వరకు అఖండ నామ సప్తాహం పూజా కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గురువారం సాయి మందిరంలో నగర సంకీర్తన, హనుమాన్ చాలీసా, అఖండ నామ సప్తాహం ప్రారంభమైంది. భక్తులు ఇరువుగా పాల్గొని శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం చేశారు. జన్మ
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ప్రాంతంలో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 2 ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతైన ఘటన గుర్తు చేసేలా ఉంది. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న బాబా మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు కోదండరామపురం సమీపంలోని పిడూరు రోడ్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పాపనం శ్రీనివాసుల జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీలక్ష్మి, కుమారులు విఘ్నేష్, లలిత కుమార్ వ్యవహరించారు. లక్ష్మికి సాల్ట్ పై సైదాపురం బస్టాండ్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చేజర్ల సుబ్బారెడ్డి, కాజాబాబు, రాజేంద్ర ప్రసాద్, మజ్జిగదాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నాలుగు కంపెనీలతో విలువైన ఒప్పందాలు. కుప్పం పర్యటనలో 4 కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి వివరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాముల కండి. గూడూరులోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొని ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుగోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయిబాబా మందిరాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.